రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పూణేలోని ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. సహాయక బృందం 6గురిని రక్షించింది. గల్లంతైన 38 మంది కోసం గాలింపు కొనసాగుతుంది. వంతెన కూలిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు అమిత్ షా సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి ప్రార్థించారు. రైట్, ఇక పూణేలోని ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలిపోవడంతో 2 మృతి చెందినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీప, దాదాపు మనకు ఏదైతే పూణే వంతెన కూలిపోవడం మధ్యాహ్నం 3:30 గంటలకు కూలిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరినీ కూడా కాపాడే ప్రయత్నం ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఘటన జరిగిన తర్వాత 10 నిమిషాల్లోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా తన ట్వీట్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గాయపడినటువంటి వాళ్ళు త్వరగా కోలుకోవాలి అంటూ కూడా వారికి కావాల్సినటువంటి అంటే హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి వెంటనే ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బృందాలను కూడా మరింత సంఖ్యను పెంచాలంటూ కూడా అటు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మరణించిన వారికి సంతాపం తెలుపుతూ తర్వాత గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ ఏదైతే వంతెన కూలిపోయినటువంటి సందర్భంలో దాదాపు 150 మందికి పైగా వంతెనపై ఉన్నారు. అయితే వంతెన మీద ఉన్నటువంటి సమయంలో అక్కడ స్థానికులు దాన్ని చూసి కొంత వంతెన ఊగుతున్నట్లు ఉంది అంటూ కూడా కొంతమంది చెప్పినటువంటి సందర్భం కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా వారి భావాలను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం కూడా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అంటే అది ఊగుతున్నటువంటి సమయంలో కూడా ముందస్తుగానే హెచ్చరించినటువంటి సందర్భం కూడా ఒకవైపు అధికం అయినటువంటి పెద్ద పెద్ద బండ్లు కూడా రావడం అన్నది కూడా ఈ ప్రమాదానికి మరొక కారణం. అక్కడ ఉండేటటువంటి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇది కేవలం రైతులకు మాత్రమే నిర్మించినటువంటిది చిన్న వంతెన, 30 సంవత్సరాల క్రితం ఈ వంతెన నిర్మించడము, ఇక్కడ వాహనాలకు ఎటువంటి వాటికి కూడా దీనిపై నిషేధము అయినా కూడా ఆ శనివారం ఆదివారం కూడా ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడికి రావడంతో ఈ ప్రమాదం ఈ రోజు చోటు చేసుకుంది అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా సునీల్ కూడా దీన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనకు సుప్రియ సూర్లే కూడా కొద్దిసేపటి క్రితం ఆమె ఎంపీ తర్వాత అక్కడికి వచ్చి అక్కడ ఎవరైతే గాయపడినటువంటి వారిని తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు కూడా అడిగి సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా పరామర్శించినటువంటి సందర్భం. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రము చాలా వేగంగా స్పందించడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 2 మృతి చెందారు. దీనికి సంబంధించినటువంటి 6గురు ఏదైతే వారిని కాపాడినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వ్యక్తపరిచాయి. దాదాపు మనకు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారంగా దాదాపు ప్రెసెంట్ గా 40 మంది గల్లంతైనట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. వారి కొరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరింత వేగవంతంగా వారికి కాపాడేటటువంటి ప్రయత్నము, వారి కొరకు బృందాలంతా కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. దీప, రైట్, థ్యాంక్ యూ కళ.